హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025లో కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు చూద్దాం. కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025 మొదటి ప్రశ్న, అంటుకోవడం ద్వారా వ్యాపించని వ్యాధుల కట్టడిలో పురోగతి చూపినందుకు మూడు నగరాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఆ నగరాలు ఇవి. ఆన్సర్: కోర్డోబా అర్జెంటీనా, ఫోర్టలేజా బ్రెజిల్, మాంచెస్టర్ యూకే. వీటిని పార్ట్నర్షిప్ ఫర్ హెల్త్ సిటీస్ అనే నెట్వర్క్ వీటిని ఎంపిక చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్నోలో కుక్ రైల్ నైట్ సఫారీని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దేశంలో ఇది ఎన్నోది? ఆన్సర్: ఇదే మొదటిది. నెక్స్ట్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్కి చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్: అశోక్ సింగ్ ఠాకూర్. ఈయన పదవీ కాలం 3 సంవత్సరాలు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్: బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశంగా నిలిచింది. అది ఇది. ఆన్సర్: భారత్. నెక్స్ట్, ప్రభుత్వ పత్రాలు మరియు విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించిన ఏఐ ఆధారిత చాట్బాట్ సారథిని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్: హర్యానా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల ఏ ఖండంలోని ఐస్ షెల్ఫ్లో జలజీవజాలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ ఖండంలో? ఆన్సర్: అంటార్కిటికా. నెక్స్ట్, భూమి యొక్క ధ్రువ ప్రాంతాల మీదుగా నేరుగా మానవ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిన స్పేస్ ఎక్స్ మిషన్ పేరేంటి? ఆన్సర్: ఫామ్ 2. నెక్స్ట్, ఇటీవల శాంతి మరియు సుస్థిరతకు గాను గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్: దలైలామా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ హోదా పొందిన కుంభకోణం తమలపాకులు మరియు తోవలై పూలదండలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్: తమిళనాడు. నెక్స్ట్, ఇటీవల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కోషి మెకీ లింక్ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ కమాండ్లో ఆపరేషన్ సామర్థ్యాలను పెంచేందుకు ఇటీవల ఇండియన్ ఆర్మీ మరియు ఇతర సాయుధ దళాలు కలిపి ఎక్సర్సైజ్ ప్రచండ్ పహర్ని అనే ట్రై సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ వార్ఫేర్ ఎక్సర్సైజ్ను ఏ రాష్ట్రంలో నిర్వహించాయి? ఆన్సర్: అరుణాచల్ ప్రదేశ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 2022లో 1.05 బిలియన్ టన్నుల ఆహారం వృధా జరిగిందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఇటీవల నివేదికలో వెల్లడించింది. గృహాల్లోనే 61% వృధా ఉంటుందని వెల్లడించింది. అయితే ఆహార వృధాలో మొదటి 2 స్థానాల్లో ఉన్న దేశాలు ఇవి. ఆన్సర్: చైనా, భారత్. నెక్స్ట్, ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 1 పురుషుల 100 మీటర్ ఈవెంట్లో జాతీయ రికార్డు నెలకొల్పింది ఎవరు? ఆన్సర్: గుర్విందర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన కామికాజే ఈపీవీ డ్రోన్ని ఇటీవల ఎక్కడ పరీక్షించారు? ఆన్సర్: ఇండియన్ ఆర్మీచే పంజాబ్లోని పఠాన్కోట్లో పరీక్షించారు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: నిధి తివారీ. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీగా నియమితులైన షిర్లీ బోచ్వే ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్: ఘనా దేశానికి చెందినవారు. ఈమె 7వ సెక్రటరీ, అలాగే తొలి మహిళా సెక్రటరీ.
నెక్స్ట్ లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది చెన్నై సూపర్ కింగ్స్. చూడండి, లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ పిఎస్ రామన్. నెక్స్ట్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్పీన్స్కు 8 లక్షల టన్నుల చూడండి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? అవి ఏ రకం? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. MTU 1010 అనే రకాన్ని ఎగుమతి చేస్తున్నారు. నెక్స్ట్ పాలపుంత 3D మ్యాపింగ్ కోసం ఏ సంస్థ గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫోరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ను ప్రారంభించింది? ఆన్సర్ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను చూడండి ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను మార్చ్ 17 నుంచి 23 వరకు యూకేలో నిర్వహించారు. అయితే దీనిలో విజేతలు ఎవరు? ఆన్సర్ దీనిలో విజేతలు భారత పురుషుల జట్టు అలాగే మహిళల జట్టు. 2019లో ప్రారంభమైన తొలి ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో కూడా భారత జట్టు విజయం సాధించింది. నెక్స్ట్ రాబోయే 4 సంవత్సరాల్లో 2300 మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వాన్గార్డ్ సంస్థ తన మొట్టమొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ భారతదేశ లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి సామర్థ్యం పెంచడానికి ఏ బ్యాంక్ స్మైల్కి నిధులు సమకూర్చనుంది? ఆన్సర్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB. చూడండి ADB. ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కరెంట్ అఫైర్స్. ఇది మార్చి నెలలో లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. చాలా వీడియోస్ ఆల్రెడీ కరెంట్ అఫైర్కి సంబంధించి మార్చ్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అభ్యర్థులు గమనించగలరు. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.